ఇప్పుడు దేవుని వాక్యంలో మరి రిఫరెన్స్ సంగతి ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15-16 ఏముంది? దినములు చెడ్డవి కాబట్టి మీరు సమయాన్ని పోనివద్దు అన్నాడు. సరే, పోనివద్దు అన్నాడు, సమయం పోనివద్దు. ఇప్పుడు నువ్వేమంటావు? ప్రభు నాకు బాధ ఉంది అంటావు. నాకు బాధ ఉంది, ఇంక అందుకనే ఉండే అసమాధానకరమైన పరిస్థితులు, బాధ, బలహీనతలు, నెమ్మది లేకపోవడం, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు దేవుడు ఏమంటాడు? కీర్తన 50:22 ఏమంటే, నీ భారము అంటాడు కదా దేవుడు, యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఏం చేస్తాను అంటాడు, ఆయన ఆదుకుని అంటాడు. దానికి ఏం చెబుతావు మనం? దానికి ఏం చెబుతావు? సరే, బాధలు కాదు, కొన్ని పరిస్థితులు కలిసి రావట్లేదు, ఏం చేసినా కానీ ముందుకు రావట్లా, ఏంటి సమస్యలు ఏందని చెప్పేసి అని మనం అన్నామనుకో, ప్రభు ఏమంటాడు? మత్తయి సువార్త 6:33 ప్రకారం ఏమంటాడు దేవుడు? మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మీరు వెతకండి. ఇప్పుడు ఈ రిఫరెన్స్లు అనేవి మనం చదువుకుంటూ చాలా ఉన్నాయి బైబిల్లో. అంటే మీరు మన్నించాలా అంటే మందిరానికి రావటం కూడా క్రమమే, ప్రియమైన వారు గమనించాలా. పూర్వ దినాల్లో సమయం దాటిపోయిన తర్వాత మందిరానికి వస్తే ఏం చేయబడి అంటే తలుపులు ఏం చేయబడాయి? తలుపులు మూయబడ్డాయి. ఇక్కడ కూడా మూసారా తలుపులు? ఆరంభ దినాల్లో యేసుదాస్ గారి టైంలో మూసారా తలుపులు? అప్పుడు కూడా చూడు, ఆ దినాలు